నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే ఓ పక్క పాదయాత్ర అంటూ లోకేష్ గారు వెళ్తున్నారు, ఇంకో పక్క చంద్రబాబు గారు ఈ ఏజ్లో కూడా పర్యటనలు చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఏం చెప్తారు? చంద్రబాబు గారు నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓ ముసలాయన ఉండేవాడు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మీరు మీటింగ్లో చూసారా? సూపర్, ఆయన మెయింటెనెన్స్ చూసారా? అదే చెప్పబోతున్నాను. యువకుడు కన్నా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నారు ఆయన. ఫిట్నెస్ అంటే ఎంతసేపు అయినా సరే నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. ఎంత ఈ ఎండల్లో కూడా ఆయన పర్యటన ఎక్కడ అలసిపోకుండా. పైగా జుట్టు వీళ్ళు పువ్వులు జల్లినప్పుడు, దండలు వేసినప్పుడు, లేకపోతే సాల్వాలు కప్పినప్పుడు జుట్టు రేగిపోతుంది కదా, అది దువ్వని తీసి అందంగా దూకుంటున్నాడు ఆయన. చిన్నపిల్లడు బొచ్చడేసినట్టు ఉంది. అప్పుడు అది కొంతమంది విమర్శించడానికి కూడా అవకాశం లేదు. ఆయన చూస్తే భలే ఉందా. ఒకసారి అదే చెప్తున్నాను, మోజు అంటే అదే మీకు గత ఎలక్షన్లో అప్పుడు అనుకోండి, ఇప్పుడు నీ జుట్టు పని, నీకు జుట్టు తూకోవాలా అంటారు. ప్రజల్లో సానుకూలతో ఒక రకమైన మంచి వాతావరణం, ఒక ప్రేమ కలిగినప్పుడు ఏం చేస్తారంటే అదంతా మంచిగా కనపడుతుంది. ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి హెయిర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే అంటున్నా, అందరూ చూడండి ఏం ఆడుతుంటారో కనుక్కుంటే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తరహా ఒక నిశ్చలంగా కనిపిస్తూ ప్రవహించే నదిలేటుడు ఆయన. అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక మంచినీటి సరస్సులాగా నిశ్చలంగా ఏమీ లేకుండా ఉంటాడు. మెదలకుండా మందరంగా సాగుతున్న ఒక జీవనదిలాగా ఉంటుంది ఆయన వ్యవహారం. మాట్లాడుతూ ఉంటాడు, ప్రచారం చేసుకుంటాడు, పెద్ద మనుషులు వ్యవహరిస్తాడు, బూతులు మాట్లాడకుండా విమర్శ వరకు సుదీర్ఘంగా మాట్లాడినా సరే గట్టిగా మాట్లాడతారేమో తప్ప ఏ మాట పడితే ఆ మాట మాట్లాడారు. సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఇన్నాళ్ళు వాళ్ళ కేడర్ కూడా ఇదే కొంచెంసేపు మాట్లాడుతున్నాడు, కొంచెంసేపు తక్కువ మాట్లాడితే బాగుండు, అంతా నేనే అంటాడు అని విమర్శ ఉంది ఆయన మీద. ఆయన నేనే చేసాను అనకపోతే, ఇప్పుడు ఆయన కూడా ఉన్నవాళ్ళు మా సార్ చేసాడు, ఇంత అభివృద్ధి చేశాడని మిగతా వాళ్ళు మాట్లాడకపోతే ఏం చేస్తాడు? ఆయన చెప్పుకోకపోతే. ఇప్పుడు ఆయన కూడా ఉన్నవాళ్ళు, పదవులు అనిపించిన వాళ్ళు, సీనియర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు మాట్లాడాలి కదా. ఇదిగో హైటెక్ సిటీ ఉంది, లేకపోతే పోలవరం బయట అలా చేశాడు, పట్టించం కట్టించాడు అని వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడితే ఈయన మాట్లాడే పని ఉండదు. అదొకటి. ఇక్కడ ఈ ఇటీవల కాలంలో చంద్రబాబు గారి పట్ల ప్రజలకి ఒక రకమైన అభిమానం పెరిగింది. ఆయన పట్ల చాలా ఆదరణ వచ్చింది. ఆయన మీద ఒక ఆత్మీయ బంధంలాగా వాళ్ళందరూ ఒక పెన్నిదిని, మన చుట్టం ఎవరో మనకు బాగా కావలసిన మనిషి దూరం అయ్యాడు, ఇవాళ మనం చూడటానికి వస్తున్నాడో అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఆ ఓటమి జనాలు కూడా షాక్ తగిలింది. ఒక రకంగా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొకటి, పైగా అంత డిఫరెంట్ హ్యూజ్ మార్జిన్లో ఓడిపోయేటప్పటికి ఇది అంత తప్పు ఏం చేసాడు పాపం ఆయన, మనం అలా చేసామన్న బాధ, గిల్టీ ఉంది జనాలకి. ఇవన్నీ ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఉద్ధరిస్తాడని చేసినందుకు ఆయన మడతలెట్టేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ షర్ట్లు కూడా ఎత్తం చూసి, అమ్మని దెబ్బ అయిపోయినరా బాబు, మనం ఇలా చేసేవంటే అంత పెద్ద మనిషిని అలా చేసాం, ఇతను చూస్తేనేమో మనకి ఈ ఎడాపెడ వాయించేస్తున్నాడు. ఎక్కడ కూడా ఏ రకంగా ఇప్పుడు శాంతి భద్రతలో ఉండవు, నోరెత్తే కొడతారో, ఏమైనా మాట్లాడితే జేసీబీలు వస్తే ఇల్లు కూల్చేస్తారు. ఒక రకం కాదండి. ఒంటరిగా రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి వెళ్ళాలండి, ఇలాంటి వాళ్ళు ఎవరిని వెళ్తున్నారని ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఎవడు గంజాయి సేవించి మాట్లాడతాడో, ఎవడు మందు కొట్టేసి మాట్లాడతాడో, ఎవడు పెద్ద మనిషి, ఎవడు చెడ్డోడు తెల్ల గంట అంటాడో, ఒకడు అరగంట అంటాడో, ఒకడు ఆడు తన ప్రదర్శన చేసి కూడా ఒకడు వీడియోలు వదిలి కూడా రకరకాలుగా ఉన్నారు. అసలు మొత్తం వ్యవస్థ భయాందోళనకు గురైపరిచాను. అసలు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియకుండా ఉంది. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరేం చేస్తున్నారో, అసలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో కూడా తెలియకుండా ఉంది. ఈ టైంలో ప్రజలకు ఏమనిపించిందంటే చంద్రబాబు గారు గుర్తుకొస్తున్నాడు ప్రతి క్షణం. ఇప్పుడు బటన్ నొక్కేస్తున్నాడు, అందరికీ అన్నీ రావట్లేదు. అప్పుడు ఏం చేసేవారు వాళ్ళు, ఇచ్చినవి అన్నీ ఏమి ఇచ్చినా అందరికీ ఇచ్చేవారు. అన్న క్యాంటీన్లు కాడి నుంచి, చంద్రన్న బీమా కాడి నుంచి, రంజాన్ తోఫా, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏ పండుగ గుర్తుకొచ్చారు. ప్రతి క్షణం చంద్రబాబు గుర్తొచ్చేలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు పరిపాలన. ఇది ఆయనకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఆయన ఎక్కడికి పర్యటనకు వచ్చినా జనం కూడా వచ్చేస్తున్నారు. దానికి కారణం అదే, ఇంతమంది జనం రావడం కారణం అదే. ఆయన కోసం ఎంతసేపు నిన్న మొన్న సభ అటర్లాగా అయిపోయింది, రెడ్డి గారి తోటలో ఎవడు రాలేదు అన్నారు. రాత్రి 1 గంటన్నరకి ఎవడు ఉంటాడండి ఈ రోజులని? మీరు మళ్ళీ మాట్లాడుకుంటూనే ఫోన్ అటు చూసుకుంటున్నారు. మనం చుట్టాలింటికి వెళ్తే అన్నారు, మనం వెళ్ళి వచ్చిన అనేసి ఫోన్ చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 1 గంటన్నరకి జనం లేరని మనము విమర్శించకూడదు,
జనం ఉండాలని చంద్రబాబు గారు కూడా కోరుకోకూడదు. అవును. ఆయన తొందరగా రావాలని తెలీదా? జనాలు ఉంటారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు అంటే ఎన్టీ రామారావు గారు హయాంలో తెల్లవారుజాము 4 గంటల వరకు కూర్చునేవారు. వేరే ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు వాళ్ళకి ఎటన్నా పోదామంటే. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరికాడ ఓన్ వెహికల్స్ ఉంటాయి, లేదంటే ఎవరికాడ చల్లచెదిరైపోతారు. పైగా పోవడం టీవీ సీరియల్స్ ఉంటాయి, యూట్యూబ్లు చూసుకోవాలి, రకరకాల ప్లానింగ్లు, రకరకాల వ్యవహారాలు. బారుకు వెళ్ళిపోవాలి. సాయంత్రం అయితే 4 లాగేస్తాడు, తడారిపోతాం. 8 అయితే ఏదో బారుకు వెళ్ళిపోయి కథ వేసేసుకుని పోవాలింటికి, ఓ పలావ తినేయాలి, రకరకాలుగా ఉంటాయి ఆలోచనలు, ప్లానింగ్. అంటే అది ఏదో విమర్శించారు. మరి ఇటీవల కాలంలో ఆయన ఏ పర్యటనైనా సుదీర్ఘంగా నడిచేస్తుంది, టైం పట్టేస్తుంది. ఆ అవకాశం కూడా చంద్రబాబు గారు టక్కట ఉండరు. పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆ ప్లానింగ్ చేసుకోవాలి, జాతక రూట్ మ్యాప్. కానీ ఆయన్ని జనం వెళ్ళవట్లా. ఎక్కడెక్కడ ఆయన పర్యటన రోడ్ షో జరుగుతున్నంత మేళ విపరీతం జనం వచ్చేస్తున్నారు. గుడివాడలో చూడండి, బీభత్సం జనం. కాబట్టి అది ఆయన మార్చుకుంటే ఆయన సభలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఒక రకంగా ఏంటంటే శంకరాభరణం పాటలు పాడుకున్నట్టు ఎలా ఉంటుంది. శంకరాభరణం ఏంటంటే సంగీతం, సాహిత్యం, ఇలాగ ఒక సౌరభంతో ఉంటుంది సినిమా. ఇక్కడ లోకేష్ గారి పాదయాత్ర. ఇక ఆయన మొదలెట్టిన కాడి నుంచి స్టెప్ బై స్టెప్ అలాగ ఆయన రేజ్ అవుతూ వచ్చింది. ఇక అనంతపురం వచ్చేటప్పటికి అంతకుముందు గురించి మనం 3 సార్లు చెప్పుకున్నాం. హలో లోకేష్ కార్యక్రమం కానీ, రైతులతో సమావేశాలు పెట్టడం కానీ, అలవోకగా అసువుగా సమాధానం చెప్పడం కానీ, జనాల్లో మమేకం అవ్వడం కానీ, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కానీ, ఈ సెల్ఫీ విత్ లోకేష్ కానీ, చిన్నపిల్లలని దగ్గర తీసుకోవడం కానీ, ఒకటి కాదు. ఏదైనా ఎవరికైనా కష్టాలు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా స్పందించడం కానీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాడు, ఎవరికైనా నడుము విరిగిపోయిందని వచ్చారనుకోండి, లేదా మాకు కష్టం ఉంది, మాకు గడవట్లేదని వచ్చారనుకోండి, మీరేం కంగారు పడకండి, 2 ఏళ్లలో మనం వస్తాం, లేకపోతే 1 ఇయర్లో మనం వస్తాం అధికారంలోకి, అప్పటి వరకు తూర్పు తిరిగి దండం పెట్టండి, అప్పుడు కొబ్బరికాయ కొట్టండి నా కోసం, నేను వచ్చిందని చేస్తానన్నాడు. ఈయన అలా కాదు కదా, తక్షణం ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏం కావాలో చేసి పెడుతున్నాడు. అదొకటి కలిసి వస్తుంది. ఇలాగా అనంతపురం వచ్చేటోడికి ఇంకా తుఫాను. మొదట చిరుగాలిలో మొదలైంది, చినుకులు మొదలైంది, జోరువాన జడివానగా మారింది, ఇప్పుడు గాలివాన అయిపోయింది, తర్వాత తుఫానుగా మారింది, ఇప్పుడు సునామీ అయిపోయింది. అనంతపురం వచ్చి తాడిపత్రి దగ్గర సునామీయే జనాలు. ఆ కుర్రోళ్ళిద్దరు కలిపి అశ్మిత్ రెడ్డి ఉన్నాడు కదా, ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి, వీళ్ళిద్దరూ స్టేజ్ మీద నిలబడితే కన్నుల పండుగ. అసలు ఒక రకమైన దృశ్యం, ఏదో సినిమా ఇద్దరు మల్టీ స్టార్ సినిమా చూస్తున్నట్టు ఉంది అక్కడ. మల్టీ స్టార్ సినిమాలో క్లైమాక్స్ సీన్లో ఓరెత్తిపోతారు కదా జనం, సినిమా స్పీడ్ అయిపోద్ది, అలాగైపోయింది. ఇది చూస్తుంటే లోకేష్ గారి జనాల్లోకి వెళ్ళిపోయి విధానం కానీ, జనాలను ఆకట్టుకుని యూత్ కనెక్ట్ అయ్యే విధానం కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాద గంటికలు. ఆయన చంద్రబాబు గారు ముసలోడు అంటున్నాడు, లోకేష్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు కదా. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తరం మనిషిగా 70 ఏళ్ళు దాటినా కానీ కత్తిలో నిలబడుతున్నాడు కర్రలాగానే. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ బ్యాచ్ ఉండలేరు. ఆ వయసు వచ్చినోడికి నిలబడి నాకెత్తారు, మీరు అసలు నిలబడలేరు, ఆ ఫిట్నెస్ ఉండదు మీకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉండలేడు. ఇప్పటికే ముసలోటం వచ్చేసింది ఆయనకి. లోకేష్తో పోల్చుకుంటే లోకేష్ కరుడలో ఉన్నాడు, కరుడు కట్టిన బాగా మెలికల కత్తిలో ఉన్నాడు లోకేష్. జగన్మోహన్ రెడ్డి గారు మూలేసిన మొండి కత్తిలో ఉన్నాడు. అతను తెలిసిపోతుంది కదా స్పష్టంగానే. 4 మాటలు మాట్లాడమంటే మా తాత మా మమ్మ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అపస్వరాలు అపశబ్దాలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. స్క్రిప్ట్ ఒకటి చెప్తూ ఒకటి మాట్లాడతాడు. దాని మీద బోల్డ్ ట్రోలింగ్ జరుగుతున్నాయి. లోకేష్ గారు ఇప్పటికీ తెలుగు భాష విషయంలో అతని వల్ల నా పొరపాటు ఏముంది, నేను చదువుకున్నా వచ్చాను, నాకు తెలుగు అలవాటు, ఆయన ఒప్పుకున్నాడు, నేను మాట్లాడలేకపోయినాను. ఇవాళ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడా తొడగఉండలేదు. ఎవరైనా విలేకరులు ఉన్నాను, సాక్షి విలేకరు, రా ఏంటి చెప్పు, నీ సంగతి చెప్పు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ కూడా తడపడట్లేదు, స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతున్నాడు. చిరు వ్యాపారస్తుల విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీతో మాట్లాడాడు. వాళ్ళకి అతను ఏం చేయగలడో చెప్పాడు. అలాగే ముస్లిం మైనారిటీస్ విషయంలో మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్న మాట నిజం, కానీ మేము ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఏం ప్రమాదం జరగలేదు. అక్కడ కర్నూలులో ఒక ఇన్సిడెంట్, కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఇంకో పాప సూసైడ్ చేసుకున్న విషయంలో కానీ, అలాంటి అత్యాచారాలు కానీ, అనాగరిక చర్యలు కానీ, హత్యలు కానీ మేము ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. మేము అండగా ఉన్నాం. మీకు ఎప్పుడు మసీదులకు కానీ, మీకు కానుకలు కానీ మేము ఎప్పుడు ఇచ్చాం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు నేను. చాలా స్పష్టంగా క్లారిటీ ఉన్నాడు. ఇది అగ్రెసివ్గా ఉన్నాడు, ఇన్ఫర్మేటివ్గా ఉన్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే చాలా అగ్రెసివ్గా కూడా పోతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు శంకరాభరణం అనుకోండి, ఖచ్చితంగా ఇతను కేజీఎఫ్లో ఉన్నాడు.
సంగ్రామం శంకర శాస్త్రి గారి లాగా ఆయన చెప్తూ ఉంటాడు, ఇతనేమో సుత్తు భుజం వేసుకుంటాడు కేజీఎఫ్లోని, అలా ఉన్నాడు ఇతను. థ్యాంక్ యూ సో మచ్ అండి.